నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయలు. గత వీడియోలో ఆ, జాతక చక్రంలో ఆ, నవగ్రహాల స్థితిగతుల ద్వారా మంచి మంచి యోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఆ, వాటి గురించి కొన్ని విషయాలు నేను వివరించాను. యోగం అంటే ఏదైనా రెండు గ్రహాలు, మోర్ దెన్ వన్ ప్లానెట్ అంటారు. అంటే ఒక గ్రహం కానీ కొన్ని సందర్భాల్లో ఆ, కొన్ని యోగకారక గ్రహాలు కూడా ఒకే గ్రహము మంచి మంచి అద్భుతమైన ఫలితాలు అందించే అవకాశం ఉంటుంది. పంచమహాపురుష యోగాలు ఈ కోవలోకి వస్తాయి, ఈ విధమైన యోగాలు అందిస్తాయి. 5 మహాపురుష యోగాలు గురించి ఋషులు వివరించారు. భద్రయోగము, శాస మహాపురుష యోగము, హంసయోగము, రుచక మహాపురుష యోగము, మాలవ్య మహాపురుష యోగము, ఈ విధంగా పంచమహాపురుష యోగాలు అంటారు. వీటిలో ఏదో ఒకటి కానీ రెండు కానీ యోగాలు కలిగి ఉంటే మంచి చక్రవర్తి సమానమైన యోగంగా పరిగణిస్తారు. అంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అనుభవిస్తారు. కానీ ఈ యోగాలు అనుభవించాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ 5 గ్రహాల్లో సూర్యచంద్రులు రాహుకేతులు కాకుండా మినహాయించి, సూర్యచంద్రులు రాహుకేతులు కాక మిగతా 5 గ్రహాలు ఇటువంటి యోగాలు కలిగేస్తాయి. ఇందాక చెప్పిన పంచమహాపురుష యోగాలు. భద్రయోగం అంటే బుధగ్రహం ద్వారా ఏర్పడుతుంది. బుధుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ, అంటే కన్యారాశిలో ఉన్న బుధుడు ఉండడము, ఆ కన్యారాశి జన్మలగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానం అయి ఉండాలి. అదేవిధంగా బుధుడు స్థితి పొందినప్పుడు భద్రమహాపురుషయోగం ఏర్పడుతుంది. అంటే ఏదైనా జన్మలగ్నం నుంచి 1వ లగ్నంలో కానీ లేదా 4, 7, 10 స్థానాల్లో కానీ, కొన్ని సందర్భాల్లో 11వ స్థానంలో ఉన్నా కూడా యోగము ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 10వ స్థానము 11వ స్థానాల్లో ఇటువంటి ఉచ్చస్థితిలో ఉన్న బుధగ్రహం ద్వారా భద్రమహాపురుషయోగం ఏర్పడుతుంది. కొన్ని లగ్నాల వారికి, ఏ లగ్నాలకైతే ఈ బుధగ్రహము ఆధిపత్య రీత్యా శుభుడైతూ ఉంటాడో, అంటే మకర కుంభ లగ్నాల వారికి, ముఖ్యంగా మకర లగ్నము కుంభలగ్నము వారికి, దాంతోపాటు వృషభ తులా లగ్నాల వారికి, కన్యా మిథున లగ్నాల వారికి ఈ బుధగ్రహము ఆధిపత్య శుభుడుగా పరిగణిస్తారు. అంటే శుభగ్రహంగా లెక్కించవచ్చు. అటువంటి బుధుడు ఈ విధంగా కన్యా రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా కానీ, లేకుంటే మిథున రాశిలో కూడా బుధుడు బలంగా ఉంటాడు. బుధుని రాశిలో స్వక్షేత్ర స్థితిలో బుధుడు కేంద్ర స్థితి, అంటే ఆ లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాలు కానీ 3, 11 స్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో మంచి యోగం అందిస్తాడు. ఒకవేళ అటువంటి బుధుడు సూర్యుడితో కలిసినా కూడా మంచి యోగంగానే పరిగణిస్తారు. అంటే అది బుధుడు మాత్రమే ఇచ్చే యోగము భద్రమహాపురుష యోగము, అది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగము. బుధుడు ఒకవేళ అక్కడ సూర్యునితో కలిసి ఉంటే అది బుధాదిత్య యోగంగా పరిగణిస్తారు. అంటే యోగ ఫలితాలు కొద్దిగా డిఫర్ అవుతూ ఉంటాయి, అంటే కొద్దిగా చేంజ్. యోగ ఫలితాలు బుధుడు మాత్రమే కాకుండా కాంబినేషన్ ఆఫ్ సూర్యుడు, సన్ అండ్ మెర్క్యూరీ. బుధుడు మెర్క్యూరీ అని పేరు, ఆంగ్లంలో మెర్క్యూరీ అని పిలుస్తారు. సూర్యుడు బుధుడు కలవడం ద్వారా వచ్చే యోగము బుధాదిత్య యోగము. అంటే ప్రభుత్వంలో ఉన్నత పదవులు కానీ, రాజకీయ పదవులు కానీ, ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఈ విధంగా రాణించే అవకాశం ఉంటుంది. బుధుడు మాత్రమే భద్రమహాపురుష యోగం ద్వారా ఇచ్చే యోగం ఏ విధంగా అంటే తెలివితేటలు, వాక్చాతుర్యము, వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ఏదైనా వ్యాపార సంస్థలు కానీ బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళు అద్భుతంగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలు వారు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా బుధుడు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా ఆ అంతర్దశలు వచ్చినప్పుడు, బుధ మహర్దశ కానీ లేదా ఇతర మహర్దశలో బుధ అంతర్దశలు వచ్చినప్పుడు 2, 3 సంవత్సరాలు 3, 4 సంవత్సరాలు ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు ఇటువంటి ఏదైనా వాళ్ళు ఏదైనా మంచి విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ స్థాపించడము. అంటే అది మొదట చిన్నగా ఉంటుంది, తక్కువ స్థాయిలో స్థాపించిన ఏదైనా విద్యాలయం, అంటే ఏదైనా స్కూల్ కానీ ఇటువంటివి చిన్న స్థాయిలో స్థాపించినా కూడా అది కాలక్రమంలో వారికి కలిసి వస్తుంది. బుధ మహర్దశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికైనా కానీ బుధ మహర్దశ వచ్చినప్పుడు దాని స్పాన్ ఆఫ్ టైం, అంటే టైము 17 సంవత్సరాలు నడుస్తుంది. సో 17 సంవత్సరాల్లో ఇతర అంతర్దశలు కూడా కొన్ని అంతర్దశలు ఇబ్బంది పెట్టచ్చు. కానీ బుధుడు మంచి దశాధిపతి, మంచి బలమైన రాశిలో స్థితి పొందినప్పుడు సాధారణంగా మంచి యోగమే కలుగుతుంది. ఆ బుధ మహర్దశలో చాలా కాలము వారి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలుస్తాయి అన్నమాట. పలానా ఈ విధమైన విద్యాలయం కట్టించారు, లేకుంటే ఈ విధమైన నిర్మాణాలు ఏదైనా స్థాపించడం ద్వారా ఎన్నో రకాల వ్యాపార సంస్థలు స్థాపించడం ద్వారా
10 మందికి ఉపాధి కల్పించడము ప్లస్ సొసైటీలో వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కేవలం వారు ఉపాధి పొందడం ఒకటే కాకుండా 10 మందికి పబ్లిక్ లైఫ్లో ఎన్నో వేల మందికి వందల మందికి ఉపాధి కలిగించిన వారు అవుతారు ఇటువంటి మహాయోగం కలిగిన జాతకులు. వ్యాపారవేత్తలు మనం చూస్తూ ఉంటాము, ప్రముఖ వ్యాపారవేత్తలు అంటుంటారు. కొన్ని ఇండస్ట్రీస్ పరిశ్రమలు స్థాపించడం ద్వారా అంటే బుధుడు మాత్రమే కాకపోవచ్చు, బుధుడు ఇంకేదైనా అంగారక గ్రహం ద్వారా కానీ శని గ్రహంతో కలిసినా కూడా ఏదైనా నూనె ఆయిల్ సంబంధించి ఆయిల్ రిఫైనరీస్ పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం ద్వారా మంచి లాభాలు తీసుకుంటారు. తద్వారా ఇతరత్ర కూడా ఎన్నో పదవులను అలంకరించడం జరుగుతుంది. అది భద్రమహాపురుషోగం ద్వారా వచ్చే బుధుడు ఇచ్చే శుభ ఫలితాలు అనమాట. అదేవిధంగా శాసమహాపురుషోగము గత వీడియోలో దాని గురించి కొద్దిగా వివరించాను. అంటే శనీశ్వరుడు ద్వారా వచ్చే యోగం శాసమహాపురుషోగం. ఇందాక చెప్పిన విధంగా ఏ లగ్నం వారికి అయితే శని 1, 5, 9 స్థానాధిపతి అవుతున్నాడో అంటే ఆధిపత్య రీత్యా శుభగ్రహం అవుతూ శని తన సొంత రాశులైన మకర కుంభరాశుల్లో కానీ ఉచ్చస్థితి అయిన తులారాశిలో కానీ లేదా మిత్రక్షేత్రాలైన వృషభ రాశిలో కానీ ఒకవేళ కన్యా మిథున రాశిలో స్థితి పొందిన కొంతవరకు ఈ శాసమహాపురుషోగం కలిగే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ గాను, ప్రభుత్వ సలహాదారులు గాను, లేక ఏదైనా పార్లమెంటు ఈ విధంగా పెద్ద పెద్ద ముఖ్యమైన పదవులు అలంకరించగలుగుతారు. కీలకమైన వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా రాజకీయ పార్టీలు స్థాపించడం కానీ కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీలు కూడా స్థాపించగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు, ఆ దక్షత కలిగి ఉంటారు. స్థాపించడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత అది చాలా ప్రముఖ పార్టీగా నిలుస్తుంది. అందులో ఎన్నో వందల వేల మంది ఉపాధి కలిగించడం ద్వారా లేకుంటే మంచి భవిష్యత్తును చూడగలుగుతారు. వారు శాసన మండలిలో కానీ పార్లమెంటు ఎగువ సభ దిగువ సభ అంటారు. ఈ విధమైన దాంట్లో చట్టాలు శాసనాలు చేసే స్థాయికి ఎదుగుతారు ఈ శాసమహాపురుషోగం. అంటే ప్రొవైడెడ్ లగ్నాధిపతి కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. లగ్నాధిపతి కూడా కొంత బలం కలిగి ఉంటే ఇటువంటి యోగాలు పూర్తిగా అందుకోగలుగుతారు. ఒకవేళ లగ్నాధిపతి బలహీనమైన రాశుల్లో ఉన్నప్పుడు నీచస్థితిలో కానీ శత్రుగ్రహాలు పాపకర్తరి యోగం అంటారు, పాపార్గలం అంటారు. అంటే లగ్నాధిపతి ఏదైనా ఒక ఇబ్బందికరమైన రాశిలో ఉన్నప్పుడు శత్రు క్షేత్రంలో కానీ నీచ స్థితిలో కానీ ఉన్నప్పుడు లగ్నాధిపతి వారి జాతకంలో శాసమహాపురుషోగమేమో కనబడుతుంది. కానీ లగ్నాధిపతి ఏదైనా నీచ స్థితిలో కానీ అస్తంగత దోషంలో సూర్యుడికి చేరువుగా ఒకే రాశిలో సూర్యుడితో కలిసినప్పుడు వచ్చే దోషం అస్తంగత దోషం, ఇటువంటి దోషం ఇచ్చే స్థితిలో కానీ ఉన్నప్పుడు కానీ లగ్నాధిపతి తద్వారా యోగ ఫలితాలను అనుకున్న స్థాయిలో అందుకోలేరు. ఏదో ఒక స్థాయిలో అంటే జిల్లా స్థాయి కానీ లేకుంటే ఏదో గ్రామ స్థాయిలో కానీ వారు ఒక రకమైన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ కలిగి ఉంటారు. లేకుంటే ఉన్నతమైన పదవులు తక్కువ స్థాయిలో కలిగి ఉంటారు. ఇది ఈ విధంగా ఉంటుంది. భద్రమహాపురుషయోగం, శాసమహాపురుషయోగం, హంసయోగము అంటే గురుగ్రహం ద్వారా బృహస్పతి గ్రహం ఇచ్చే యోగం హంసయోగము. హంసమహాపురుషయోగం అంటారు. అంటే ఇది సేమ్ కండిషన్. 1, 4, 7, 10 కేంద్ర స్థానాల్లో ఏ లగ్నానికి అయితే బృహస్పతి శుభగ్రహం అవుతాడో ఆధిపత్య రీత్యా అంటే 1 వారి జన్మలగ్నం నుంచి 1వ స్థానానికి కానీ 5వ స్థానానికి కానీ 9వ స్థానానికి కానీ ఆధిపత్యం గురువు అధిపతి అవుతూ అటువంటి గురువు బృహస్పతి 1, 4, 7, 10 స్థానాల్లో లగ్నం నుంచి లెక్కేస్తే 1, 4, 7, 10 స్థానాల్లో స్థితి పొంది ఉంటే వారికి హంసమహాపురుషయోగం కల జాతకులుగా గుర్తిస్తాము. హంసమహాపురుషయోగం అంటే అది మంచి అంటే ఎటువంటి పదవులు అలంకరించే అవకాశం ఉంటుందంటే హంసమహాపురుషయోగం ద్వారా వారు మఠాధిపతులు, పీఠాధిపతులు, ఉపన్యాసకులు అంటే డీన్స్, వైస్ ఛాన్సలర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ ఇటువంటి పదవులు వారు అందుకోగలుగుతారు. అంటే విద్య ముఖ్యంగా వరల్డ్లీ నాలెడ్జ్ అంటారు. అంటే ప్రాపంచిక విషయాలు చాలా ఉన్నతమైన స్థాయిలో వారి యొక్క చాలా ఉన్నతమైన పదవులు ఏ విధమైనవి అంటే బోధన అంటారు, టీచింగ్కి సంబంధించిన ఈ టీచింగ్ సంబంధించిన రంగంలో వారు మంచి ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన పదవులు అలంకరించగలుగుతారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డీన్స్ అంటారు. లేకుంటే ఒక పెద్ద పెద్ద విద్యా సంస్థలకు అధిపతులుగా ఉండడము, ఏదైనా విద్యా సంస్థలు స్థాపించి దానికి చైర్మన్ కానీ డైరెక్టర్స్గా ఉండడము, మంచి సలహాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటారు. కౌన్సిలింగ్ చేయగలుగుతారు. అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ అంటారు. ఆ విధంగా మంచి కొన్ని సందర్భాల్లో బృహస్పతి కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటారు. అంటే శని కూడా వారి జాతకంలో మంచి స్థితిలో ఉన్నప్పుడు బృహస్పతితో పాటు శని కూడా మిత్రక్షేత్రాలు కానీ స్వక్షేత్రాలు కానీ ఉన్నప్పుడు వారు ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన పదవులు కూడా అలంకరించడం జరుగుతుంది. జిల్లా జడ్జిలు, ఈ విధంగా మెజిస్ట్రేట్స్ అంటారు.
ఈ విధమైన పదవులు అలంకరించగలుగుతారు. ఆ విధంగా హంస మహాపురుష యోగం ఇచ్చే ఫలితాలు. ప్లస్ చాలా వరకు ఇది ధనయోగము. హంస మహాపురుష యోగము చాలా ఉన్నతమైన ధనయోగం అది. ఎందుకంటే బృహస్పతి ధనకారకుడు. అంటే ఇంకో విషయం ఏమంటే ఇందులో బృహస్పతి ద్వారా ఏర్పడే యోగము అంటే అవినీతి ద్వారా కానీ ఇంకొక విధంగా చట్ట వ్యతిరేకంగా వచ్చే ఆదాయము అనేది వీరు కలిగి ఉండరు. ఏదైనా ట్రస్ట్ వర్తి అంటారు. ట్రస్ట్ వర్తి అంటే వారి యొక్క టాలెంట్ గుర్తింపు ద్వారా వారు ఏదైనా ధన సంపాదన కలిగి ఉంటారు, ధనార్జన కలిగి ఉంటారు. అంతేగాని ఇతరత్ర ఏదో సులభ మార్గాల్లో అవినీతి సంబంధించిన మార్గాల్లో వచ్చే ధన సంపాదన వారు కలిగి ఉండరు. ఇటువంటి మహాయోగాలు కలిగి ఉన్న జాతకులు హంస మహాపురుష యోగం ఇటువంటివి. అదేవిధంగా మాలవ్య మహాపురుష యోగం అంటే శుక్రగ్రహం ద్వారా వస్తుంది. శుక్రుడు లగ్నం నుంచి జన్మలగ్నానికి శుభగ్రహమై శుక్రుడు 1, 5, 9 స్థానానికి అధిపతి అవుతూ 1, 4, 7, 10 స్థానాలు కానీ 3, 11 స్థానాలు కానీ ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉంటే శుక్రాచార్యుడు మాలవ్య మహాపురుషోగం ఏర్పడుతుంది. అది మాలవ్య మహాపురుషోగం ఏ విధంగా అంటే అది చాలా లగ్జరియస్ లైఫ్ అంటారు, ఐశ్వర్యవంతులు అంటారు. అటువంటి కుటుంబాల్లో జన్మించడం కానీ లేకుంటే ఆ విధమైన భవిష్యత్తు వాళ్ళు కలుగుతుంది. శుక్ర మహర్దశలో వారి జీవితం ఆ విధంగా మలుపు తిరుగుతుంది అనమాట. అంటే శుక్రుడు కలత్రకారకుడు అంటారు. అంటే మ్యారేజ్ ద్వారా కానీ కొన్ని సందర్భాల్లో వివాహం చేసుకోవడం ద్వారా ఆ భాగస్వామి ద్వారా ఇటువంటి యోగాలు వరకు అందుకోగలుగుతారు. వివాహ భాగస్వామి ద్వారా భర్త కానీ భర్తకు భార్య కానీ ఈ విధంగా మాలవ్య మహాపురుష యోగ ఫలితాలు ఒక వ్యక్తి పొందగలుగుతాడు. ఇది కూడా చాలా బ్రహ్మాండమైన యోగము. అంటే సినిమా రంగంలో కానీ లేకుంటే ఏదైనా క్రియేటివిటీ అంటారు, క్రియేటివిటీ అంటే యాక్షన్, ఇటువంటి విషయాల్లో కూడా శుక్రగ్రహం ఈ విధమైన మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే ఇంకొక విధంగా అంటే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ అంటారు, బంగారు సంబంధించిన ఆభరణాలు కలిగిన ఆభరణాలకు సంబంధించిన షోరూమ్స్ పెట్టడం కానీ ఏదైనా పెద్ద పెద్ద మాల్స్ కట్టడం కానీ ఈ విధంగా ఉన్న ఫలితాలు శుక్రుడు మాలవ్య పురుషయోగం ద్వారా అందింపజేస్తాడు. ఈ విధంగా అంటే కళాత్మకమైన విషయాలు, ఆర్టిస్టిక్ సంబంధించిన విషయాల్లోనూ డిజైనర్స్ అంటారు. అంటే ఇంటీరియర్ డెకరేటర్స్, డిజైనర్స్, వీటికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ దాంతోపాటు ఏదైనా ఆభరణాలకు సంబంధించిన వ్యాపారాలు చేయగలము, వజ్రాలు కానీ నవరత్నాలకు సంబంధించిన వ్యాపారాలు, ఇటువంటివన్నీ వారికి యోగిస్తాయి. శుక్రమహాదశ ద్వారా ప్రాప్తిస్తుంటాయి. వజ్రాలు ముఖ్యంగా శుక్రుడు జాతక చక్రంలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా మాలవ్య మహాపురుషం ఏదైనా ఏర్పడినప్పుడు వజ్రాల వ్యాపారాలు కూడా చాలా కలిసి వస్తాయి వాళ్ళకు. ఒకవేళ శుక్రాచార్యుడు జాతక చక్రంలో పాపగ్రహం అయినప్పుడు కొన్ని లగ్నాల వరకు శుక్రుడు పాపగ్రహం అవుతూ ఉంటాడు ఆధిపత్య రీత్యా, వారికి వజ్రాలు ధరించడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి కొన్ని సంఘటనలు మీడియాలో కూడా అవి చూపించారు. కర్ణాటక ప్రభుత్వంలో చాలా సంవత్సరాల కింద జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ చూపించారనమాట. ఎపిసోడ్స్ లాగా వచ్చింది, సీరియల్లో ఎపిసోడ్స్ లాగా చూపించారు. అది వజ్రాల హారాలు ఇక్కడ దొంగిలించబడి అవి ఏదో పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఎవరో పేల్చివేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో హాస్పిటల్ పాలు కావడము, తద్వారా అది ఎక్కడో ఇంకో చోటికి వెళ్ళడము, వారు కూడా ఇబ్బంది పడ్డం. అంటే ఈ వజ్రాలు ఇవన్నీ ఏవైనా నవరత్నాల్లో అన్సూటబిలిటీ అంటే వారికి అది సూటబుల్గా లేనప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది అన్నమాట. సో ఇది కూడా ముఖ్యమైన విషయము. సో అది మాలవ్య మహాపురుష యోగం అంటే శుక్రగ్రహం ద్వారా ఏర్పడుతుంది. తర్వాత హంస మహాపురుష యోగము, రుచక మహాపురుష యోగము అంటే అంగారక గ్రహం ద్వారా ఏర్పడేది రుచక మహాపురుష యోగము. ఇదే విధంగా కేంద్ర స్థితిలో లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో కుజుడు అంగారక గ్రహం స్థితి పొంది ఉంటే అది ఆ అంగారకునికి ఉచ్చస్థితి కానీ స్వక్షేత్రం కానీ అయి ఉంటే రుచక అంగారకుడు పర్టికులర్ జన్మలగ్నం వారికి యోగకారకుడు కానీ శుభగ్రహం కానీ అయిండాలంటే 4, 9 స్థానాలకు ఆధిపత్యం కానీ లేకపోతే 5, 10 స్థానాల ఆధిపత్యం కలిగి ఉండడం కానీ, అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం. 1, 5, 9 కోణ స్థానాలు, 4, 7, 10 కేంద్రాలు. సో ఒకటవ స్థానం కేంద్రం కూడా అవుతుంది. సో 1, 4, 7, 10 స్థానాలలో ఏదో ఒక స్థానం కానీ 1, 5, 9 ఈ స్థానాల్లో ఏదో ఒక స్థానం కానీ ఈ 2 స్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి. అంగారకుడు కానీ కొన్ని గ్రహాలు ఆ విధమైన ఫలితాలు అందిస్తాయి. శుక్రాచార్యుడు వీనస్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా
4, 5, 10 4, 9 స్థానాధిపతులు అవుతుంటాడు. కుంభలగ్నం వారికి శుక్రుడు 4వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అవుతుంటాడు. మకర లగ్నం వారికి శుక్రుడు 5, 10 స్థానానికి అధిపత్యం వహిస్తాడు. అంటే ఒక కోణము ఒక కేంద్రము. ఏదైనా ఒక గ్రహము నవగ్రహాల్లో ఏదైనా ఒక గ్రహము ఒక కేంద్రానికి ఒక కోణానికి అంటే 1, 5, 9 స్థానాల్లో ఒక స్థానానికి 4, 7, 10 స్థానాల్లో ఒక స్థానానికి ఈ రెండు ఒక కోణము ఒక కేంద్రము రెండింటికి ఆధిపత్యం వహించినప్పుడు ఆ ప్లానెట్ రాజయోగ కారకుడు అంటారు. అంటే బ్రహ్మాండమైన యోగాలు అందిస్తారు వారి దశార్థ దశలు వచ్చినప్పుడు. అది వృషక మహాపురుష యోగం అంటే ఇది భద్రతా సిబ్బంది చట్టపరమైన అంటే లా అండ్ ఆర్డర్ అంటారు. ఇటువంటి రక్షణ శాఖల్లోనూ భద్రతా శాఖలోను నెక్స్ట్ గనుల శాఖలు భూగర్భ జలవనరుల శాఖ లేకుంటే ప్రొటెక్షన్ ఫోర్సెస్ అంటారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ నేవీ ఆర్మీ ఈ విధంగా త్రివిధ దళాలకు సంబంధించిన విషయాల్లోనూ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఇంటెలిజెన్స్ రక్షణ శాఖకు సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్స్ అంటారు. ఈ విధమైన పదవులు అంటే ఇంకొకటి మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు పర్సనల్ సెక్రటరీస్గా కానీ లేకుంటే వాళ్ళ పర్సనల్ ప్రొటెక్టింగ్ అంటే వారి రక్షణార్థము నియమించే ఉన్నతమైన అధికార హోదాలు కూడా కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటాడు. ఉదాహరణకు ప్రధానమంత్రికి సంబంధించి చీఫ్ ఏమంటారంటే ప్రధానమంత్రికి రక్ష అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ పెద్ద పెద్ద పదవులు ఉంటాయి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఈ విధంగా వారికి సెక్యూరిటీ ఆఫీసర్స్ గాను ఆ విధంగా కూడా నియమించబడతారు ఈ వృషక మహాపురుషం కలిగి ఉన్న జాతకులు. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో భూతత్వ రాశుల్లో అంగారకుడు స్థితి పొందినప్పుడు మంచి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, భూమి కన్స్ట్రక్షన్, నెక్స్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు. అంటే నీటి వనరులు వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఏదైనా ప్రాజెక్ట్స్ కట్టడము, డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఈ విధంగా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఉన్నతమైన పదవులు కలిగి ఉంటారు ఈ వృషక మహాపురుషయోగం ఏర్పడడం ద్వారా. ప్లస్ వీరికి వృషక మహాపురుషయోగం ఏర్పడినప్పుడు చాలా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అనితర సాధ్యమైన విషయాలను మీరు సాధ్యం చేయగలుగుతారు. అంటే ధైర్య సాహసాలు చొచ్చుకొని పోయే స్వభావము ఎక్కువగా ఈ యోగంలో ఉన్న వ్యక్తులు కలిగి ఉంటారు. అంటే ఇతరులు ఏదైనా విషయాన్ని అంత ఈజీగా వారు ఆకలింపు చేసుకోలేరు. ఎందుకులే మనకెందుకులే ఇది అనే విధంగా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏదైనా కీలకమైన విషయాల్లో ఇప్పుడు టెర్రరిస్టులు అంటారు, లేకుంటే ఈ విధంగా ఏదైనా ఇతర దేశాలకు సంబంధించిన గూఢచారులు ఏదైనా అటాక్ చేసినప్పుడు కానీ కొన్ని ఆ ప్రత్యేక సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగే ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అటువంటి ధైర్య సాహసాలు కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఈ వృషక మహాపురుష యోగంలో ఉన్న జాతకులు. సాధారణ వ్యక్తులు ఎక్కడైతే ఫెయిల్ అవుతుంటారో అంటే వారి వ్యక్తిగత జీవితం కాదు, ఏదైనా వారి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన పరంగా ధైర్య సాహసాలు లోపిస్తుంటాయి. అటువంటి విషయాల్లో ఈ వృషక మహాపురుష యోగం కలిగిన జాతకులు ముందుకు పోయి సాహసవంతులుగా నిలుస్తారు. ప్రభుత్వంతో ఎన్నో ప్రశంసా పత్రాలు మన్ననలు పొందగలుగుతారు. ఇప్పుడు మిలిటరీలో చెప్తుంటారు పరమవీర చక్ర, మహావీర చక్ర ఈ విధంగా బిరుదులు ఇస్తుంటారు. ఆ విధంగా వీరికి అంగారక గ్రహం కుజగ్రహం ద్వారా ఈ విధమైన యోగం ప్రాప్తిస్తుంది వృషక మహాపురుష యోగము కలిగిన జాతకులు. తర్వాత ఈ విధంగా పంచమహాపురుష యోగాల్లో ఏ గ్రహము ఏ విధంగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందని సమగ్రంగా వివరించాను. తర్వాత ఈ యోగాలు కలిగించే విషయాల్లో ఏదైనా 1-2 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మహాయోగం ఏర్పడి ఉంటుంది జాతకంలో. కానీ అదే సందర్భంలో వాటికి ఎదురు స్థానాల్లో ఇప్పుడు ఒక రాశిలో ఏదైనా 1 కానీ 2 కానీ మంచి శుభగ్రహాలు ఏర్పడి ఉంటాయి, ఈ శుభగ్రహాలు కలిసి ఉంటాయి, ఒక మహాయోగము ఉద్భవిస్తుంది అని మనకు కనపడుతుంది జాతక చక్రంలో. కానీ దాని ఎదురు రాశుల్లో ఏదైనా 2-3 రాశుల్లో 1 లేదా 2 రాశుల్లో పాపగ్రహాలు బలంగా స్థితి పొంది అంటే ఆ లగ్నం వారికి ఏదైనా ఆధిపత్య పాపగ్రహాలు ఈ శుభయోగాలు ఏవైతే ఇస్తున్నాయో గ్రహాలు అంటే గురుచంద్రులు కానీ అంగారకుడు బృహస్పతి కానీ ఇట్లా ఈ విధంగా ఏదైనా యోగకారక గ్రహాలు స్థితి పొంది మంచి స్థానాన్ని స్థితి పొందినప్పుడు మంచి యోగం ఏర్పడి ఉంటుంది జాతకంలో.
కానీ అదే సమయంలో ఏదైనా ఇతర స్థానాల నుంచి పాపగ్రహాల వీక్షణ, శని కానీ రాహువు కానీ ఇటువంటివి వీక్షణ కలిగి ఉన్నప్పుడు రాహు కలిసి ఉండడం ద్వారా ఎక్కువ ఈ యోగాలు దెబ్బతీస్తుంటాడు. ఇప్పుడు గురువు మంచి పొజిషన్లో చాలా ఉన్నతమైన స్థానాల్లో జాతక చక్రంలో స్థితి పొందినప్పుడు హంస మహాపురుషం ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో రాహు గ్రహం అక్కడ గురువుతో కలవడం ద్వారా కొంత కల్ప్రిట్ అంటారు. అంటే రాహువు కొంత యోగాన్ని యోగభంగం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో రాహు అంతర్దశగా వచ్చినప్పుడు వారు చట్ట వ్యతిరేక అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడము, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించడం ద్వారా ఏదైనా అరెస్ట్ కావడము, వాళ్ళ పదవిని పోగొట్టుకోవాల్సి రావడము, ఈ విధమైన ఫలితాలు కూడా ఈ మహాయోగాల్లో కలుగుతాయి. ఒకవేళ రాహుకేతు గ్రహాలు కానీ లేకుంటే పాపగ్రహాలు కానీ వీక్షణ కానీ కలిగి ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న వాటి దృష్టి ఈ యోగమిచ్చే గ్రహం మీద పాపగ్రహాల దృష్టి ఉన్నా కూడా మంచి శుభయోగము కలుగుతుంది. వాటి ఫలితాలు వీళ్ళు అనుభవిస్తారు. కానీ చివరిలోనే ఏదో సందర్భంలో ఆ యోగ భంగమైనప్పుడు ఆ పాపగ్రహం ద్వారా రాహుకేతులు కలిసి ఉండడం ద్వారా కానీ ఏదైనా శనిగ్రహం ఇలాంటి గ్రహాల యొక్క వీక్షణ కలిగి ఉండడం ద్వారా యోగ ఫలితాలు తక్కువ స్థాయిలో కలుగుతాయి, లేదా యోగ భంగం కూడా కలగవచ్చు కొన్ని సందర్భాలు. అంటే ఆ పదవిని పోగొట్టుకోవాల్సి రావడము, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరగడము, ఇటువంటివన్నీ సంభవిస్తుంటాయి. మంచి పదవిలో అలంకరించుంటారు కానీ పదవీచ్యుతుడు కావడం కానీ లేకుంటే ఆరోగ్య భంగం కావడము, ఎవరైనా అటాక్ చేయడం ద్వారా బాంబుల ద్వారా ఇంకోటి ఏదైనా కానీ ఏదైనా యాక్సిడెంట్లో కానీ మృతి చెందడం జరగవచ్చు. ఈ యోగభంగం అంటారు. అటువంటివి కూడా ప్రాప్తిస్తుంటాయి. ఇవన్నిటికీ గ్రహాల యొక్క పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అని వాటి యొక్క గ్రహాల ప్రత్యేకమైన పరిస్థితులు వారి గ్రహ స్థితుల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. యోగం కానీ యోగభంగం కానీ. ఇది ఈ నవగ్రహాలు ఇచ్చే యోగాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరో వచ్చే వీడియోలో దీని గురించి మరికొన్ని విషయాల గురించి నేను వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.